సో ఫ్రెండ్స్, మనం ఏఐ సహాయంతో మన 3D ఇమేజ్ని అయితే మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటాం కదా. సో అది ఎలాగో తెలియక మనం చాలా వరకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది మనకి అలా తెలియకపోతే. సో అది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్గా మనకు ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏఐ యానిమేషన్ యాప్. సో 3Dలో అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే, సో 3Dలో సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత మనము ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి ఓపెన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇక్కడ స్కిప్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ అయితే లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రీమియం ప్లాన్ని పర్చేస్ చేయాలని అడుగుతుంది. సో జస్ట్ ఒకవేళ పర్చేస్ చేస్తే పర్చేస్ చేయండి, లేదంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నాట్ నో అని చెప్పేసండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ మనం ఏదైనా మనం గ్యాలరీ నుంచి అయితే ఒక ఫోటో అయితే పిక్ చేయాలి. నేను పిక్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా అయితే పిక్ చేశాను. అండ్ ఇక్కడ మనము ఎఫెక్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఏవైతే ఇక్కడ క్రోన్ ఐకాన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ ప్రీమియం ఐకాన్స్ గైస్. సో ఇక్కడ మనకు ఇక్కడ ట్యాప్ చేసేస్తే యాడ్ అవుతుంది. సో ఒక ప్రీమియం ప్లాన్ని పర్చేస్ చేయమని అడుగుతుంది. ఓకే, సో ఏదైతే క్రోన్ డిజైన్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోలేము ప్రీమియం ప్లాన్ని పర్చేస్ చేసేదాకా. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్లవర్ని అయితే పెడతాను. సో ఈ విధంగా 3Dలో అయితే కనపడుతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే కనపడుతుంది. ఏదైతే మనం కొత్తగా పెడతామో అవి కొంచెం డౌన్లోడ్ అవుతాయి. సో ఈ విధంగా 3Dలో అయితే ఇక్కడ మూవ్ అవుతున్నట్లు కనపడతాయి. ఓకే, సో ఇక్కడ మనము ఏది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన ఇమేజ్కి ఏది కావాలో అది మన అకార్డింగ్ మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా రైట్ టిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతే సో ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి రీషో అడుగుతుంది. ఒరిజినల్ స్క్వేర్లో కావాలా, లేదంటే ఇట్లా 9:1 ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫోటో కోసం కావాలా, అండ్ యూట్యూబ్ కోసం కావాలా, ఒరిజినల్గా. సో ఈ విధంగా అడుగుతుంది. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఇప్పుడు లో క్వాలిటీలో వచ్చేస్తుంది. ఒకవేళ ప్రీమియం ప్లాన్ని పర్చేజ్ చేస్తే మీడియం అండ్ హైలో వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఓకే, ఒక యాడ్ అయితే ఒక ప్రీమియం ప్లాన్ని పర్చేజ్ చేయమని అడుగుతుంది, పదే అడుగుతుంది. బట్ మన అకార్డింగ్ మనం ఇమేజ్ అయితే ఎడిటింగ్ చేయొచ్చు. ఓకే, సో క్రియేటింగ్ యువర్ ఆర్ట్ పీస్ అని వచ్చేసింది. సో ఇది మొత్తం ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం ఫొటోస్లోకి వెళ్ళి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి 5 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా నేను షార్క్ ఫోటో కొంచెం పైనకి అయితే పెట్టాను. సో దానివల్ల కనపడటం లేదు, జస్ట్ ఇక్కడ కొంచెమే కనపడుతుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా ఇక్కడ కనపడుతుంది. ఓకే, సో ఈ విధంగా వీడియో అయితే క్రియేట్ అవుతుంది. ఓకే.